అందరూ అక్కడికి వెళ్ళినట్టున్నారు టిఫిన్కి, ఒక్కరు కూడా లేరు. మాకన్నా ముందు పులిచింతల ఇల్లుల కాడ నుంచి బయలుదేరారు. ఇక్కడికి వచ్చేసరికి ఒక్కరు కూడా లేరు. వాతావరణం మొత్తం చల్లగా ఉండింది. పొద్దున్నే ఇది రాయి దొరికింది. చేతులు నిలవట్లా, స్మూత్గా ఉంది, జారిపోతా ఉంది. ఏందో మొత్తం అయ్యే దొరుకుతా ఉన్నాయి ఇక్కడ. ఇది రాయి జొన్నగిరిలో దొరికితేనా డైమండ్ అంటారు. ఇదా పోతే మళ్ళీ కనపడదు, అందుకే కూర్చుంది. చేతిలో పెట్టు, నోట్లో వేసుకుని తడి చేసి దగ్గర పెట్టి. ఇట్లా ఉంటే కన్ఫర్మా? ఇది ఇట్లా ఉంటే కన్ఫర్మా? చెక్ చేసే వాళ్ళు ఉంటారు. మిషన్ ఉంది, తెమ్మంటావా? చూడు మిషన్ మిషన్ తీసుకొస్తా. బ్లూ కలర్లో ఉంది ఇది. ఇది కూడా ఇక్కడ దొరికిందా? ఇక్కడ దొరికింది. చూడండి ఒకసారి, చూడు. ఒక పాయింట్ వచ్చిందా? అంటే 5 పాయింట్లు లెక్క. వీళ్ళు మిషన్ వాళ్ళు 5 పాయింట్లు వచ్చిందంట, కానీ న్యూట్రల్ కదా అదా. ఇది చూడండి ఒకసారి. అటు తిప్పు రమేషన్. ఎంత వచ్చింది? 4 5 ఎల్లో ఎల్లో 4 దాటి మళ్ళీ మీరు ఒకటి కూడా పెట్టలేదా? నేను 4 పెట్టున్నా. అది న్యూట్రల్. మిషన్ వాళ్ళు లెక్క ఏంటంటే అదే 5 పాయింట్లు చెప్తారు. ఇది బాగా స్మూత్గా ఉండింది రాయి. బ్లూ రాయి ఇది మళ్ళీ. అవును, కానీ లోపల పొరలు ఉండేది చూడు, అది లేకుండా బయటికి అదే బ్లూగా కానీ అంటే 6 కొట్టు ఉంటుంది, 5 నుంచి 6 కొట్టు. ఎవరోళ్ళు పిల్లలా? ఇదేందో ఒక జంతువు ఆకారంలో ఉంది చూడండి. ఇది రాళ్ళన్నీ మంచిగా ఉన్నాయి, కానీ రాళ్ళు చూసేదానికి అందం ఉండేది కదా ఇక్కడ. బాగానే ఉంది, కానీ లోపల మరకలు వచ్చేసి పొరలుగా. ఇది మాకు ఇటు పెట్టామనుకో అవతల దిగుతలకు కనిపించాలి. చూడండి రౌండ్గా ఉందా, స్మూత్నెస్ కూడా ఉంది, కానీ కనిపించాలి అవతలకి. ఇందులో లావు పెట్టేస్తుంది, అప్పుడు ఇది పెద్దదే కనిపిస్తుంది పెట్టిన వస్తువు. అట్లాగా ఇది కూడా ఏంటంటే రౌండ్గా ఉండేది, లోపల నుంచి జాస్మిన్ స్టోన్. ఆ స్టోన్ పేరేంది? జాస్మిన్ స్టోన్. ఉపయోగపడుతుందా? ఇక్కడ గుజరాత్ పోయి అమ్ముకునే పని ఛార్జీలు అవుతాయి అంటారు అక్కడ అని చెప్తారు. ఇలా ఒక బిల్డింగ్ చూసుకొని అలా వెళ్ళి కొనుక్కోవటమే.
ఎక్కడ చూసినా ఇలాంటి రాళ్ళే కనబడుతుంటాయి. ఒకప్పుడు ఇలాంటి రాయి ఒకటి కనపడగానే ఇసుకలో తీసుకొని వీడియోస్ చేస్తూ ఉండేవాడిని. ఇక్కడికి వచ్చాక ఇవి చాలా ఎక్కువ దొరుకుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ దొరికే రాయి రాత్రి ఒక వ్యక్తి చెప్పాడు, ఇట్లా ఒక రౌండ్ ఆకారంలో ఉంటుందంట. ఇక్కడ ఒక రౌండ్ ఆకారంలో ఇలా స్మూత్గా జారిపోయే విధంగా ఉంటుందంట. రంగు అయితే గ్రీను, బ్లూ, వైటు ఎలా అయినా ఉంటుందంట. కలర్స్ చాలా ఉన్నాయంట. ఇలా ఒక రౌండ్ ఆకారంలో ఉంటుందంట ఈ ప్రాంతంలో స్టోన్. చాలా దొరికితే అదృష్టవంతులని చెప్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో దొరికాయంటే తెలియదని చెప్పారు. ఎవరు అడిగినా మేము ఇందాకే వచ్చామంటారు. ఇది కడిగినట్టే ఉంది, వాటర్ వేసినట్టు అట్లా ఏం లేదు. చూడటానికి అలా స్మూత్గా ఉంది. చేతిలో కూడా నిలవట్లా, జారిపోతా ఉంది. అందరికీ ఆ మేకలు ఆయన ఉన్నాడనే ధైర్యం అండి. ఆ మేకలు ఉన్నాయి కదా, ఆ మేకలు కాసే వ్యక్తి ఉన్నాడనే ఒక ధైర్యంతో ఎడదాకా వస్తారు అందరూ నాకు తెలిసి. లేకుంటే ఈ ప్లేస్లో వచ్చి కొనుక్కోవాలంటే అయ్యేది కాదు. ఇట్లా వచ్చి కొనుక్కోవాలంటే అయ్యేది పని కాదు. కష్టపడి పని చేసుకునే వాళ్ళకి మాత్రమే ధైర్యం ఉంటుంది. ఊరికే ఖాళీగా ఉండి వజ్రాల అన్వేషణకి రావాలంటే చుక్కలు కనబడతాయి ఈ ప్రాంతంలో. నైట్ కొనుక్కునే దానికి చాలా కష్టం. ఈ ప్లేస్లో ఫస్ట్ టైం చూస్తున్నా. ఎవరైనా తీసుకొచ్చి ఇక్కడ వేసారన్నది కూడా మనకు తెలియదు. ఇది పులిచింతల ఊరు ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఇది వేరే పర్సన్కి దొరికినటువంటి స్టోన్. చూడండి, రియల్ వజ్రం ఇలా ఉంటుందనేది మీకోసం ఈ వీడియోలో స్లో మోషన్లో వీడియో చేసి చూపిస్తున్నాను. గుడిమెట్ల దగ్గర, కోళ్ళూరు దగ్గర, అదే పంతులు గారి పొలం అంటారు కదా, అటువైపు దొరికే స్టోన్ ఇలానే ఉంటుంది. బఠానీ గింజ అంతా ఉన్నటువంటి ఈ స్టోన్ని ఇంతకన్నా మంచి స్టోన్స్ చూపించేటట్లు చాలామంది అయితే ఉన్నారు. మన వీడియోలో చూసే మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ స్టోన్ని మీకు చూపిస్తున్నాను. చూసి ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. ఈ స్టోన్ ఎంత ఖరీదు ఉండొచ్చు అన్నది కామెంట్ చేయండి. అది కూడా తెలుగులో నా కోసం. చదువు లేకపోవటం వల్ల మిమ్మల్ని తెలుగులో మెసేజ్ చేయమని కోరుకుంటున్నాను. ఇటీవల ఒక బ్రదర్ పంపించిన ఒక చిన్న మెసేజ్ చదువు రాకపోవటం వల్ల తప్పుగా చదివాను. సారీ బ్రదర్.